ఇయర్ కి మీ ప్లాన్స్ మీకుంటే మా ప్లాన్స్ మాకున్నారు పోలీసులు. న్యూ ఇయర్ ని పద్ధతిగా చేసుకోండి, బాధ్యతగా చేసుకోండి. తేడా చేస్తారంటే మాత్రం మామూలుగా ఉండదంటూ న్యూ ఇయర్ కి హైదరాబాద్ పోలీసులు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. వారం రోజుల పాటు ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారు. నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్ని స్వయంగా పరిశీలించారు సిపి సజ్జనార్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ మహిళకి కౌన్సిలింగ్ ఇచ్చారు సిపి. మైనస్ డ్రైవింగ్ చేస్తే చట్టపరమైన చర్యలుంటాయని చెప్తున్నారు సజ్జనార్. మద్యం తాగి వాహనం నడిపితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. న్యూ ఇయర్ సందర్భంగా పబ్బుల్లో తనిఖీలు చేస్తున్నామని, పబ్లలో డ్రగ్స్ దొరికితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు సిపి సజ్జనార్. న్యూ ఇయర్ ని రెస్పాన్సిబుల్ గా జరుపుకోవాలని చెప్తున్నారు సిపి సజ్జనార్. ఆయనతో మా ప్రతినిధి జ్యోతి మాట్లాడారు. ఆయన ఏమన్నారు చూద్దాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ల మీద ముమ్మరమైనటువంటి తనిఖీలు చేస్తున్నారు. స్వయంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ గారే వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క తనిఖీలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్ దృష్టిలో పెట్టుకొని మనము ఈ రోజు నుంచి మనము మొత్తం నగర వ్యాప్తంగా మనము ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన స్పెషల్ ఫోకస్ చేయడం జరిగింది. మనము అంతకుముందు కూడా ఓన్లీ లాస్ట్ 2-3 డేసే మనము చేసేది. ఈసారి మనం 1 వీక్ నుంచే ప్రజల ఒక అవగాహన తెలియజేయడానికి, ప్లస్ మనం కూడా కొంత మన తనిఖీలు కూడా మమరు చేయడానికి మనము ఈ ఒక స్పెషల్ డ్రైవ్ని మొత్తం ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి 2nd దాకా, జనవరి దాకా నడుస్తుంది. ఈరోజు మొత్తం 126 టీమ్స్ మన నగర వ్యాప్తంగా చేయడం జరిగింది. స్వయంగా మన డీసీపీ ట్రాఫిక్ వెంకటేశ్వర్లు, మన ఏసీపీ హరిప్రసాద్ ఇక్కడ తనిఖీ చేస్తున్నారు. నేను కూడా ఇక్కడ విజిట్ చేస్తున్నా, ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా విజిట్ చేశాను. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరెవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. మీరు ఏమాದರೂ డ్రింక్ చేస్తే మీరు ఎవరో ఒక స్పేర్ డ్రైవర్ని పెట్టుకోండి, లేదంటే క్యాబ్ తీసుకెళ్ళండి. కానీ ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే డెఫినెట్లీ మీకు చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పబ్స్ మీద ఏ విధంగా ఉండబోతుంది సార్? వీళ్ళంతా పబ్స్ దగ్గర డ్రింక్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదా బయట తాగి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. ఆ విధంగా పట్టుబడినటువంటి కేసులు మనం చూస్తూనే వచ్చాము. ఆ పబ్స్లో వచ్చేటటువంటి ఆ డ్రగ్స్ విషయం కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి ఏ విధంగా దృష్టి సారించబోతున్నారు, ఏ విధంగా ఫోకస్ ఉండబోతుంది సార్? ఆల్రెడీ మన ఆఫీసర్స్, మన డీసీపీ లెవెల్ కూడా ఈ రెస్టారెంట్స్ వాళ్ళు కావచ్చు, పబ్స్ వాళ్ళు కావచ్చు, స్టార్ హోటల్స్ కావచ్చు, ఎక్కడెక్కడ ఈ సెలబ్రేషన్ జరిగే అవకాశం ఉంది వాళ్ళందరూ కూడా పిలిపించి మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అవగాహన తీసుకోవడానికి కూడా మనము చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క షాప్ దగ్గర, ప్రతి ఒక్క పబ్ దగ్గర, హోటల్ దగ్గర కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన అవేర్నెస్ తీసుకోవడానికి కూడా ఒక పోస్టర్ రెడీ చేసి వాళ్ళు కూడా తెలియపరచడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఎవరెవరు మీకు కనిపిస్తే వాళ్ళకి తెలియపరచాలి, ఇట్లా చేయవద్దు, మీరు క్యాబ్ కానీ మీరు ఒక ప్రైవేట్ డ్రైవర్ పెట్టుకొని పోవాలి, లేదంటే గ్రూప్లో ఒకరెవరు కూడా తాగకుండా ఉండాలని చెప్పి కూడా వాళ్ళకు తెలియపరచడం జరిగింది. సో ప్రజలను కూడా నేను మళ్ళీ కోరుతున్నాను, ఎందుకంటే దీనివల్ల చాలా ఫ్యామిలీస్ నష్టపోవడం జరిగింది. వాళ్ళు స్వయంగా నష్టపోతారు, వేరే వాళ్ళకు కూడా నష్టం చేసే అవకాశం కూడా ఎక్కువ ఉండిపోతుంది. అంటే ఈ న్యూ ఇయర్ సందర్భంగా వాళ్ళు పాటించాల్సినటువంటి రూల్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అటు పబ్స్ కావచ్చు, లేకపోతే ఈ ప్రజలకు సంబంధించి కూడా వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అంతేకాకుండా ఏదైతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి బయటకు రాకూడదు, అంతేకాకుండా మైనర్ డ్రైవింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్, ఏం చెప్తారు? అందరు కూడా ఈ ఒక ట్రాఫిక్లో అన్నీ కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం లాస్ట్ 2 months నుంచి కూడా మన ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కూడా బాగా ఎక్కువ చేయడం జరిగింది. అదేవిధంగా మనము ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో మన ట్రాఫిక్ పైన ఫోకస్ కాకుండా మన లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. ప్రతి చెకింగ్ పోస్ట్ దగ్గర కూడా ఒక ఎస్ఐ, 4 పీసీ, మళ్ళీ మన ఏఆర్ స్టాఫ్ ఉండిపోతుంది. అదేవిధంగా ఈ డ్రగ్స్ కోసం కూడా సపరేట్ టీమ్స్ని ఫామ్ చేసి ఈ పబ్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఎక్కడెక్కడ సప్లై అయ్యే అది కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. స్పెషల్గా ఈసారి సీ టీమ్స్ కూడా దాదాపు 30 సీ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. మన ఉన్న ఏఆర్ స్టాఫ్, ఇక్కడ ఉన్న మనకున్న 12 స్టాఫ్తో మళ్ళీ అదనంగా కూడా మన 18 టీమ్స్ కూడా, సీ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ టైంలో కూడా కొంచెం క్రైమ్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, ప్రాపర్టీ ఆఫెన్సెస్. సో ఎందుకంటే చాలా ఆఫెన్స్ కూడా ఈ మధ్యలో అయినామని చెప్పి తెలిసింది. సో మనం కూడా మన క్రైమ్ స్టాఫ్ కూడా సపరేట్గా మనము తిరగడం జరుగుతుంది. మనము అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తానికి ఇది పరిస్థితి. స్వయంగా ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సంబంధించి సిపి సజ్జనార్ వచ్చి పూర్తి స్థాయిలో కూడా ఈ తనిఖీలను అన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఓవరాల్గా కూడా ప్రజలు ఈ న్యూ ఇయర్ని చాలా సంతోషంగా జరుపుకోవాలి, కేసుల బారిన పడకూడదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ఒకవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ల మీద ఎంత స్థాయిలో దృష్టి పెట్టాము, అంతేకాకుండా ఈ పబ్స్ కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి కూడా అంతే స్థాయిలో దృష్టి పెట్టాము. రెగ్యులర్గా ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే పెడ్లర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ మీద కూడా మేము దృష్టి పెట్టామంటూ కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్తూ ఉన్నారు. ఓవరాల్గా కూడా ఈ న్యూ ఇయర్ని ఒక రెస్పాన్సిబిలిటీగా చేసుకోవాలంటూ కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు హైదరాబాద్ సిపి. జర్నలిస్ట్ వెంకటస్వామితో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.